ఈరోజు అంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పేరెంట్స్కి స్టూడెంట్స్కి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి మా బ్రదరు చైర్మన్ సుబ్బారావు గారికి, అలాగే మా ప్రిన్సిపల్ బాబు గారికి, డైరెక్టర్ హరిబాబు గారికి, మా హెచ్ఓడీస్ వెనక మా డ్రైవింగ్ ఫోర్స్ వాళ్ళంతా మనకి మనం నడవాలి అంటే ముందు ఎవరైతే డ్రైవర్ ఉండాలో అలాగే మాకు కాలేజీ ఒక సౌండ్ లెవెల్లో నడవాలి అంటే ఆ వెనక కూర్చున్న వాళ్ళందరూ కూడా మా డ్రైవింగ్ ఫోర్స్ వాళ్ళు. సో అలాంటి హెచ్ఓడీస్ అందరికీ, వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకి, అలాగే మా ప్రొఫెసర్స్ ఉన్నారు, అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా మీలోనే ఉన్నారు, వారికి, తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులకి, మా కమిటీ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. స్టూడెంట్స్ అందరికీ కూడా ఆశీస్సులు. రైట్, ప్రిన్సిపల్ గారు రూల్స్ రెగ్యులేషన్ చెప్పారు, డైరెక్టర్ గారు ఎకడమిక్స్ అంటే ఈ 4 ఇయర్స్లో మీరు ఎకడమిక్స్ ఎలా ఫాలో అవ్వాలనేది చెప్పారు. అంత బాగుంది. దీనిలో కొంత కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. మీ అమ్మా నాన్నల తర్వాత తప్పకుండా చైర్మన్ అండ్ సెక్రటరీ మీ సెకండ్ పేరెంట్గా బాధ్యత తీసుకోవడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము. ఎటువంటి కన్ఫ్యూజను లేకుండా హ్యాపీగా క్యాంపస్లో అడుగుపెట్టండి. మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటాము, మీరు ఫస్ట్ ఇష్టపడండి అంతే. దీన్ని ఇక్కడ జరిగే ఏ సిస్టమ్ని కూడా తిట్టుకోవద్దు. ప్రతిదీ కూడా టాప్ టు బాటమ్, పైన చైర్మన్ దగ్గర నుంచి కింద స్కావెంజర్స్, డ్రైవర్స్, క్లీనర్స్ వరకు కూడా అందరం కూడా మీకు కన్వీనియన్స్, మీకు హ్యాపీనెస్ ఇవ్వడానికే ఉన్నాం. సో అది మీరు ఎప్పుడైతే గమనించి కాలేజీలో మూవ్ అవుతారో ఆటోమేటిక్గా మీకు అన్నీ నచ్చుతాయి. రైట్, ఇంకపోతే చదువు విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు మిమ్మల్ని స్కూల్లో అన్నీ కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు వీటిల్లో పడేసి రుద్ది తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇప్పటి వరకు ఇంకా కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫైనల్గా మీ డెస్టినేషన్. ఇక్కడ నుంచి ఈ 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి ల్యాండ్ అవ్వాలి. కానీ మీకు ఎలా ఉంటుందంటే చిరాకుగా ఉంటుంది. ఇదేంట్రా బాబు, ఇక్కడ కూడా మమ్మల్ని రెస్ట్ ఇవ్వట్లేదు, అసలు ఖాళీ ఇవ్వట్లేదు, రోజు పిలుస్తున్నారు, అన్నీ సతాయిస్తున్నారని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఒక్కటి చెప్తాను నాన్న, మీ అందరూ కూడా ఇంటర్మీడియట్ 6 సబ్జెక్ట్స్ 1 ఇయర్ మొత్తం సమ్మర్లో మొదలుపెట్టి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ దాకా సాగుకొట్టేస్తారు. ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ రివిజన్ చేసి వదిలిపెడతారు మిమ్మల్ని. చదివిందే ఉండ మైండ్ కూడా పోయి ఉంటుంది. అంత టైం అక్కడ దొరికిద్ది. బట్ ఇక్కడ ఇంజనీరింగ్లో 8 సెమిస్టర్స్, సెమిస్టర్కి ఎన్ని డేస్? 120 డేస్. ఎన్ని సబ్జెక్ట్స్? 5 ఉంటాయి. ల్యాబ్స్ ఎన్ని? 3 or 4 ఉంటాయి. ఈ వర్క్ మొత్తం కూడా ఈ 120 డేస్లో అవ్వాలి. మరలా వీటిలో మిడ్ ఎగ్జామ్స్ 2 టైమ్స్ మిడ్ ఉంటుంది. మిడ్ 2 టైమ్స్కి 10 డేస్ పోద్ది. అలాగే ల్యాబ్ ఎగ్జామ్స్ ఒక 5 డేస్ పోద్ది. మొత్తం కలిపి 15-20 డేస్ వేస్ట్గా పోద్ది. ఉండేది 100 డేస్. 100 డేస్ అంటే ఒక్కొక్క సబ్జెక్టు 20 డేస్ వస్తుంది. సో మీరు దాన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఏం చేయాలనేది మీరు ఒక క్లారిటీ తోటి మీరు చదవటం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. అయితే నేను ఒకటైతే చెప్తాను మీకు, ఇక్కడ మా దగ్గర ఇప్పుడు 960, 970, 980 మార్క్స్ వచ్చిన పిల్లలు ఉన్నారు, 500 మార్క్స్ వచ్చిన పిల్లలు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళు కష్టపడండి. 500 వచ్చినట్టు 900 వాటితో కంపేర్ చేయొద్దు. 900 వచ్చినట్టుని కిందకు వస్తుంటే చూసుకోండి. పైకి మట్టికి ఈ పిల్లలు పోలేదు అని మట్టికి ఎవరు అన్నదండి. చాలా హెవీ లోడ్ ఉంటుంది పిల్లల దగ్గర. 5 to 10% వాళ్ళు పర్సంటేజ్ డ్రాప్ అవుతారు. 5 to 10% డ్రాప్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. మా అమ్మాయి ఇంటర్మీడియట్లో 98% వచ్చింది, మాకు ఇక్కడ 80 వస్తుందో 85 వస్తుందని చెప్పి కంగారు పడిపోకండి. లోడ్ ఎక్కువ ఉంటుంది, సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఒకటే ప్రిన్సిపల్ గారు చెప్పారు మీకు పర్సంటేజ్ గురించి చదవండి అని. ఫస్ట్ ఇయర్ ఒకటే మీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు వీటి ల్యాబులు ఇవి మీకు పరిచయం ఉన్న సబ్జెక్టులు ఉంటాయి. ఇవి కాకుండా ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఒకటి వచ్చింది, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఒకటి వస్తుంది, డ్రాయింగ్ ఒకటి వస్తుంది మీకు, అలాగే కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే సపరేట్గా ఓన్లీ 3 or 4 వస్తాయి. సో అందుకని ఫస్ట్ ఇయర్లో ఎక్కడా కూడా మీకు ఫోన్కి కానీ లేకపోతే ల్యాప్టాప్కి కానీ అవసరం ఉండదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్ నుంచి అవసరం అవుతాయి. సెకండ్ ఇయర్ నుంచి ఏమైందంటే కోర్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి.
సో అక్కడి నుంచి మీకు కంప్యూటర్ వాళ్ళకి కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. వాటితో పాటు అడిషనల్గా కొన్ని కోర్సులు మేము ఎంకరేజ్ చేస్తుంటాం కాలేజీలో. అంటే ఈ ఒక్క సబ్జెక్టే సరిపోదు, మార్కెట్ డిమాండ్ ఏముందో చూసి దానికి సంబంధించిన కోర్సులు కొన్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటాం. వాటికి సంబంధించి అప్పుడు ఒక ల్యాప్టాప్, ఒక ఫోను యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ టైంలో ఇంటి దగ్గరే, అది కూడా క్యాంపస్కి తేయడానికైతే లేదు, క్యాంపస్లో అనేది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదన్నా కండక్ట్ చేస్తుంటే బయట నుంచి పిలుస్తాము, ట్రైనర్స్ వస్తారు. అది 1 డే ప్రోగ్రామా 3 డేస్ ప్రోగ్రామా అని ఉంటుంది. 1 డే ప్రోగ్రామ్ అయితే ఒక 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. 100 రూపీస్ ఛార్జ్ చేసి అందరికీ కలిపి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి అదే ట్రైనింగ్ బయట తీసుకోవాలంటే మనం ఒక 1000 రూపాయలు ఎంతో కట్టాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ 100 రూపీస్తో అయిపోతుంది అది క్యాంపస్లో. సో అలాంటివి ఉంటాయి. అలాగే 3 డేస్ 2 డేస్ ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ కూడా అంతే, మినిమం 200 300 అలా ఉంటాయండి. అవి సెమిస్టర్కు 1-2 జరుగుతుంటాయి. సో అది ఎక్స్ట్రా, అంటే మనం చెప్పాల్సిన సబ్జెక్ట్ కంటే మార్కెట్లో రేపు వెళ్ళి జాబ్తో పోటీ పడాలి, మార్కెట్తో అందరితో పాటు పోటీ పడాలంటే అవి కంపల్సరీ నేర్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం వాటిని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అలాంటి సందర్భంలో ఆ ట్రైనింగ్ జరిగిన పీరియడ్లో ఫోన్స్ అలౌ చేస్తామని చెప్పి వాళ్ళ హెచ్ఓడి గారు మీకు మెసేజ్ పెడతారు. ఆ పర్టికులర్ డేస్ మీరు వాళ్ళకి పంపించండి. అయితే ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు, ఆ ఫోన్ తెచ్చి ఆ సెక్షన్ జరిగే దగ్గరే వాడాలి, తర్వాత బయట తీసి వాడితే తీసేసుకుంటారు. సో అది మన సిస్టమ్ అండి. దీంతో పాటుగా ఏంటంటే ఒక్కటే, ఈ పేరెంట్స్ కూడా ఒకటి గమనించుకోవాలి సార్. నేను డైలీ ఈ 18 సంవత్సరాలు కాలేజీ పెట్టి, అంతకుముందు ఒక 10 సంవత్సరాలు వేరే కాలేజీలో వర్క్ చేశాను, ఇంజనీరింగ్ కాలేజీలోనే ఏవోగా. సో నా ఈ 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఓన్లీ ఏజ్ గ్రూప్తోనే, ఈ 18 22 సంవత్సరాల ఏజ్ గ్రూప్తోనే నా మొత్తం జర్నీ అంతా కూడా. ఈ జర్నీలో మీ అందరికీ తెలుసు, పేరెంట్స్ అందరికీ తెలుసు, మనం అందరూ ఆ ఏజ్ క్రాస్ అయ్యి వచ్చాము. ఆ ఏజ్లో ఆ పిల్లలకి తెలియకుండానే వాళ్ళు కొన్ని ట్రాప్లలో పడిపోతూ ఉంటాం. సో దానిలో నుంచి మనం కాపాడాల్సిన బాధ్యత ఇంటి దగ్గర మీ మీద ఉంటుంది, కాలేజీలో మా మీద ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళని డే టు డే ఫాలో అప్ చేస్తూ ఉంటే వాళ్ళ కెరియర్ బాగుండిద్ది అనేది మా అభిప్రాయం. అలాగే ఇంకొచ్చేసి ఏంటంటే, మీరు కూడా జాబ్సా లేకపోతే మా పిల్లోడికి మంచి కంపెనీలో రావాలి, లేకపోతే ఇంకా ఏదన్నా చెయ్యాలి అని చెప్పి మీరు ఆశపడటంలో తప్పు లేదు, కానీ వాడి మీద రుద్దకండి దయచేసి. వాడు ఏమవ్వాలనేది వాడు డిసైడ్ అవుతాడు. అలాంటి అవకాశాలు మేము కల్పిస్తాము. ఇక్కడ చాలా సెమినార్లు జరుగుతాయి, మధ్యలో పెద్ద వాళ్ళు మంచి వాళ్ళని తీసుకొచ్చి కెరియర్ గైడ్లైన్స్ ఇప్పిస్తాము. చక్కగా ఇది చదివిన తర్వాత ఏం చేయొచ్చు. ఇందాక చూసారు మీరు, ఇక్కడ వచ్చి ఇందాక డ్యాన్స్ చేసిన పిల్లలు లాస్ట్ ఇయర్ ఇక్కడ కూర్చున్నారు, ఇలాగే కొత్తగా వచ్చి క్యాంపస్లో చక్కగా ఎంత చక్కగా డ్యాన్స్ చేశారు. అలాగే ఇప్పుడు యాంకరింగ్ చేసే పిల్లలు కూడా ఓన్లీ సెకండ్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడ ఉన్న పిల్లలు, మీరు ఇక్కడ కూర్చున్న పిల్లలకి అవకాశం వచ్చింది. వాళ్ళు ఇక్కడ కంప్యూటర్ ఉద్యోగం చేయాలని ఏముంది, ఆ యాంకరింగ్ చేత అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఎంతోమంది యాంకర్స్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్క ఫీల్డ్ ఎంచుకొని ఏదైతే కాంపిటీషన్ ఉందో దాని మీద పోయి పడి నాకు రాలేదని బాధపడే బదులు నీకు ఏది ఇష్టం ఉందో అది తీసుకొని దానిలో సక్సెస్ అవుతూ ముందుకెళ్తే బాగుండిద్ది అనేది మా అభిప్రాయం. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, పిల్లలు చేయాల్సింది వదిలేసి అది చేస్తూ ఉంటారు. అది కూడా రాంగ్. అక్కడ చేయాల్సింది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. చేయాల్సింది ఏంటి, ఒక మంచి డిగ్రీ, నువ్వు ఇంటర్మీడియట్ లెవెల్ తీసుకొని ఒక జాబ్లోకి వెళ్ళు, ఎలా ఉంటుంది నీ వెయిటేజ్ ఎలా ఉంటుంది. అదే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పట్టుకొని నువ్వు బయటికి వెళ్ళి ట్రై చేయి, నీకు ఏ లెవెల్లో ఉంటుంది అనేది అది కంపేర్ చేసుకోండి. స్టూడెంట్స్ కంపేర్ చేసుకొని ఈ సర్టిఫికేట్ యాడ్ చేయండి చాలు, మీ కెరియర్కి ఈ సర్టిఫికేట్ యాడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కష్టపడండి. నీకు సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వాలని ఉంది, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది అంతా, థర్డ్ ఇయర్ నుంచి మీకు ఫ్రీ అయిపోద్ది మైండ్ బాగా సబ్జెక్ట్ పరంగా. సో అక్కడి నుంచి మీరు కొత్తగా నేర్చుకోవచ్చు. ఈ రోజున టీచరు కాలేజీలో చెప్పిన దానికంటే ఒక ఫోను ఒక ల్యాప్టాప్ చేతిలో ఉండి నెట్ చేతిలో ఉంటే బొచ్చడి నేర్చుకోవచ్చు, చాలా లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు, నీకు సంబంధం లేని కూడా నేర్చుకోవచ్చు. నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అయినా ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయినా కంప్యూటర్ నేర్చుకోవచ్చు. అలా ఎప్పుడైతే నువ్వు మల్టీగా తయారవుతావో, అంటే ఒకే ఇంజనీరు 2-3 రకాల పనులు చేయగలిగితేనే ఈరోజు కంపెనీలలో జాబ్స్ ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అలా
ఈ రోజున మీరు నిర్ణయం తీసుకోండి, ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా, పేరెంట్స్ ఏమో వాళ్ళని ఊరికి జస్ట్ ఫాలో అప్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీ నెంబర్ చెప్పాము ఇందాకే, మీకు ఆ ఫైల్ పిల్లలు ఇంటికి తెస్తారు. ఆ ఫైల్లో ఫస్ట్ నా నెంబరు, మా బ్రదర్ నెంబర్ మట్టికి కంపల్సరీ ఫీడ్ చేసుకోండి. మా 2 నెంబర్లు ఎక్కడికి మారవు. ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు కూడా స్టార్టింగ్ డే నుంచి ఆయనే ప్రిన్సిపల్ గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గర ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు. సో వాళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో చెప్పలేము, రకరకాల కారణాలతో ఏమన్నా వాళ్ళు చేంజ్ అయినా అవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ మా ఇద్దరం అనేది పర్మనెంట్. సో మీకు మా నెంబర్స్ కంపల్సరీ పెట్టుకోండి. ఎట్ ఎనీ టైం 24/7 మీరు హ్యాపీగా మాకు కాల్ చేయొచ్చు. మీ సొంత ఇంట్లో వాళ్ళలాగా మాతో మాట్లాడి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా మీ పిల్లలు తేడాగా ఉన్నారు అనిపిస్తే క్యాంపస్కి రండి, మేము హ్యాపీ. నేను ఎప్పుడు మేమిద్దరం ఓన్లీ స్టూడెంట్స్ వెల్ఫేర్ చూడటానికే ఉంటాము. నేనైతే ఇంక రెండో పనే లేదు నాకు. ఓన్లీ ఆ పిల్లలు, ఆ క్లాసులు ఎలా జరుగుతున్నాయి, ఫ్యాకల్టీ అందరూ కరెక్ట్గా వెళ్తున్నారా, పిల్లలందరూ కరెక్ట్గా వస్తున్నారా, ఇదే చూసుకుంటూ ఉంటాను. మా బ్రదర్ అన్న ఇంకా వీళ్ళకి ఏం కొత్తగా కోర్సులు నేర్పాలి, ఏం ఉద్యోగాలు తెప్పించాలి, ఏం కంపెనీలు పిలవాలని, దీన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నా ప్రయత్నం అంతా కూడా పిల్లలే. అక్కడ నుంచున్నానంటే పిల్లాడు వచ్చి వెళ్తుంటేనే నాకు వాడి మీద ఎలా పెట్టాలి దృష్టి అనేది మాకు అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటాం ఫ్యాకల్టీ అందరినీ కూడా. సో అందుకని దానివల్ల నష్టం అయితే రాదురా, మీకు అందరికీ చెప్తున్నాను నేను, ఎవ్వరికీ నష్టం రాదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు మంచే జరుగుతుంది. అలా జరుగుతుంది కాబట్టే ఈ రోజున ఇలా 100% మనం కాలేజీ మా ప్రయత్నము మేమేమీ చేయకుండా కూడా, ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకుండా మీ అంతటా మీరు చూజ్ చేసుకొని మా క్యాంపస్కి వచ్చి చేరారు. సో అది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాము. బట్ అట్ ది సేమ్ టైం మాకు భయం కూడా ఉంటుంది. ఇంతమంది నమ్మి మనల్ని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడుతున్నారు, వీళ్ళకి ఇదే లెవెల్లో, ఇప్పుడు ఉన్న లెవెల్లో మనం న్యాయం చేయగలమా చేయలేమా అని ఒక పక్క భయపడుతూనే 100% చెయ్యాలి అని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటామండి. కొత్తగా అన్నీ మీరు అంటే మా ఇద్దరిని గమనించే ఉంటారు. చైర్మన్ గారు కూడా ఇక్కడ జిఎస్ఆర్ విద్యా సంస్థలు ఉండే ఇంతకుముందు, దానిలో డైరెక్టర్గా పనిచేసి ఓన్లీ టీచింగ్ ఫీల్డ్లో నుంచే వచ్చారు ఆయన. నేను 10 ఇయర్స్ వైజాగ్లో అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజ్లో వర్క్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. మేమిద్దరం కలిసి మాట్లాడుకొని వేరే ప్రయత్నాలు చేస్తే ఒక 3 ఇయర్స్ తర్వాత కానీ ఇది మా ఓన్ ల్యాండ్, ఓన్ విలేజ్, మా సొంత ఊర్లో, మా సొంత పొలంలో కాలేజీ పెట్టుకున్నాం. ఆ కేకేఆర్ అంటే మా నాన్నగారు కోయి కోటేశ్వరరావు గారు, కేఎస్ఆర్ అంటే కోయి సుబ్బారావు గారు, మా బ్రదర్ పేరు, మా నాన్నగారి పేరు మీద కాలేజీ ఎస్టాబ్లిష్ చేశాము. 100% మా మేనేజ్మెంట్ కూడా మా ఫ్యామిలీ మెంబర్సేనండి అందరూ, మా బాబాయిలు వీళ్ళంతా. అందరం కూడా చిన్న రైతు పిల్లల నుంచి వచ్చాం. మాకు తెలుసు ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏదో ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామని కాదు, మేము పడ్డ కష్టము ఇంకెవరు కూడా ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు పడకూడదు. మేము ఎలా అయితే మాకున్న అవకాశాలతో కష్టపడి రావడానికి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు పనిచేసాం. బయట 15-20 సంవత్సరాలు మేము వర్క్ చేసినాక కానీ ఒక కాలేజీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక ఆలోచన రావటము, భగవంతుడు మేము అనుకున్న టైమో లేకపోతే ఆ భగవంతుడి దయ వలన ఎస్టాబ్లిష్ చేశాము. చేసిన రోజు నుంచి కూడా స్టార్టింగ్ ఇయర్ అయితే మేము కాలేజీ పెట్టినప్పుడు గుంటూరు జిల్లాలో 48 కాలేజెస్ ఉన్నాయి. 48 కాలేజెస్ ఉంటే మమ్మల్ని మేమిద్దరం, ఆయనకి 35 ఇయర్స్, నాకు 36 ఇయర్స్, మా కాలేజీని 45 కాలేజ్ ఫుల్ అయ్యే వరకు కూడా ఒక పిల్లాడు కూడా చూజ్ చేయాల. ఆ రోజు స్క్రీన్లో చూసి పెట్టుకోవడం ఉంటుంది ఆప్షను. ఊరికి కూర్చొని అనుకునేవాళ్ళు ఏంట్రా బాబు ఎవరు సెలెక్ట్ చేయట్లేదని. బట్ 46th 47th ప్లేస్లో ఫిల్ అయింది కాలేజీ ఆ రోజు 240 మెంబర్స్ తోటి. ఆ 240 మెంబర్స్ని పట్టుకొని మా స్టైల్లో మాకు చేత అయిన విధంగా వాళ్ళని ముందుకు నడిపించాము. వితిన్ 3 ఇయర్స్లో ఒక జిల్లాలో ఒక గుర్తింపు తెచ్చుకున్నామండి. ఈ రోజున మీకు తెలుసు ఇన్ని కాలేజీలు ఉన్నాయి, పెద్ద గ్రూపులు ఉన్నాయి. అలాంటి కాలేజీలు అన్నింటినీ కాదని మేము ఈ మదర్ కాలేజీ ఇది ఫుల్ అయింది, దీంతోపాటు మేము ఇంకో కాలేజీ నడుపుతున్నామని తెలిస్తే ఇక్కడ రాని వాళ్ళందరూ అక్కడ పెట్టుకొని అక్కడ కూడా ఫుల్ అయిపోయి ఉంది 100%. సో అది ఈ రోజున పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మా మీద పెట్టుకున్న నమ్మకం. సో ఆ నమ్మకాన్ని మేము ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ కోల్పోకుండా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నామండి. అయితే ఇక్కడ చిన్న నాకున్న అనుభవం చిన్నవి షేర్ చేస్తాను మీకు.
ఆ విషయాల్లో కొద్దిగా అందరం కూడా జాగ్రత్తగా, పిల్లలు అలాగే పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి ఇంకా కొంచెం మంచి జరగడానికి బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నారు. జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే, ఒక పిల్లాడు ఏదన్నా వాడి మాట వినకపోతే, అరే ఇది చేసి పెట్టావంటే నీకు ఇది ఇస్తా అని చెప్పి చెబుతారు. అది 100 రూపాయల, లేకపోతే ఫోనా, లేకపోతే బైకా అనేది ఆ ఎగ్జామ్ని బట్టో లేకపోతే అవసరాన్ని బట్టో ఏదో ఉంటుంది. మీరు ఇస్తారు, బాగానే ఉంది. బైక్ ఒకటి కొంటారు, వీడికేమో ఎలిజిబిలిటీ లేదు, ఇప్పుడు లైసెన్స్ రాదు. ఆ బైక్ తీసుకొని వాడు బయలుదేరుతున్నాడు. పోనీ ఒకటే వస్తాడా బైక్ తీసుకొని? ఏ స్టూడెంట్ అయినా చూడండి, మీరు చూస్తూనే ఉంటారు టౌన్లో, ముగ్గురు లేని మినిమం బండి నడవదు. అది ఇద్దరితో ఎక్కడన్నా రేరుగా కనపడదు స్టూడెంట్ బైక్స్ అనేవి. సో అది మీరు కొనిపెట్టండి, ప్రాబ్లం లేదు. కానీ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేయండి. అలాగే ఫోన్ ఒకటి చాలామంది నేను చూస్తుంటా, అరే నీకు 80% వచ్చిందంటే ఒక ఫోన్ కొనిపెడతా. మంచిదే, కొనిపెట్టండి. కానీ అవసరం లేనప్పుడు ఎందుకు? ఇంకేదన్నా అవసరం ఉన్నది, వాడికి ఏదన్నా కంప్యూటర్ లాంటిది అలాంటిది కొనిపెట్టినా అదొకటి రకం. సో ఇవన్నీ కూడా ఏంటంటే, మనం పిల్లల మీద ప్రేమతోటి మనం చేస్తాము. వాళ్ళు కూడా ఫస్ట్ ఇష్టంగానే తీసుకుంటారు, అవసరమే అనుకుని వాడుతుంటారు. బట్ రాను మెల్లిగా ట్రాక్ మారిపోతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, అబ్బో మా అబ్బాయి ఏదో చేసేస్తున్నాడు, ఈ ఫోన్లో కూర్చొని గంటలు చదివేస్తున్నాడు, ఇంకేం లేదు, మొత్తం అంతా మా వాడికి ర్యాంకు, ఉద్యోగం అనుకుంటాం. తీరా చూస్తే అక్కడ జరిగేవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాత వచ్చి మా ఎదురు కూర్చొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు, ఇలా జరుగుతుంది సార్ అని. ఏ బెట్టింగ్లో ఇరుక్కున్నాడనో, లేదా ఏ ఇంకొక తప్పులో ఇరుక్కున్నాడో, ఎక్కడో సాట దానిలో ఇరుక్కున్నాడని అప్పుడు వచ్చి కూర్చుంటున్నారు. ఏం చేస్తాము అప్పుడు? అందుకని దయచేసి గమనించండి, ఫోన్ కొనిపెడతంలో తప్పు లేదు. ఫస్ట్ ఇయర్ అయితే మేమైతే ఏం పంపించాం, ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఒక్క మెసేజ్ కూడా రాదు మీకు. ఫోన్లో వస్తే పేరెంట్గా వచ్చింది, డైరెక్ట్ పేరెంట్తోనే మాట్లాడతాం మేము. మీకు పేరెంట్ కాకుండా స్టూడెంట్ నుంచి ఏ కాల్ వచ్చినా కానీ ఏది రిసీవ్ చేసుకోకండి. మేము మాట్లాడతామా, లేకపోతే మా ప్రిన్సిపల్స్ గారు వీళ్ళ ద్వారా వస్తుందా, వాళ్ళ హెచ్ఓడినా, లేకపోతే వాళ్ళకు ఒక క్లాస్ ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ క్లాస్ ఇన్ఛార్జ్ నుంచి వచ్చిద్దా అనేది చూసుకోండి. వాళ్ళకే ఆథెంటికేషన్ ఉంటుంది మీకు సంబంధించిన, మీ పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో అది క్లియర్గా పేరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఎనీ డౌట్ ఏది వస్తున్నా పిల్లల మీద ఇమ్మీడియట్గా రండి సార్, వచ్చి మీరు మా దగ్గర కూర్చోండి, డిస్కస్ చేద్దాము. వాడు కరెక్ట్గా ఉంటే ఓకే, లేదనుకోండి వాడిని కొంచెం మనం ట్రాక్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మొత్తం అంతా పక్కకు తప్పిపోయి నాకు తీసుకొచ్చి కూర్చోబెట్టి సరి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుస్తుంది. పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తానమ్మా, మీ ఏజ్ ప్రతిదీ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ చూశారు, నేను ఎన్సీసీ చేయాలనిపించింది, నేను ఎన్ఎస్ఎస్లో ఉండాలనిపించింది, నేను ఇక్కడ డాన్సులు చేయాలనిపించింది, లేకపోతే ఇంకేదేదో కోరుకుంటుంది. తప్పు లేదు కోరుకోవటం, మనం మనుషులం కాబట్టి మన కోరికలు అలా ఉండటం తప్పు అని అయితే మాట్లాడిన, కానీ నేను ఏం చేయగలను, దానివల్ల నాకేంటి లాభం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. క్యాంపస్లో కూడా మీకు చాలా జరుగుతుంటాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, ఆ ప్రోగ్రామ్స్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి ఒక ఈవెంట్, దీన్ని ఒక ఈవెంట్ లాగా అబ్జర్వ్ చేస్తే ఒక క్లారిటీ వచ్చింది. మనము ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అయిపోయిన తర్వాత ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా మీకు ఇలా ప్రతి సంవత్సరం మనకు 2 జరుగుతూ ఉంటాయి కాలేజీలో. ఇనాగరల్ ఉంటుంది, తర్వాత ఫెస్ట్ ఉంటుంది, 2 days ఫెస్ట్ జరుగుతుంది. దానిలో బిజినెస్ చేయడానికి కూడా స్టాల్స్ అని ఇస్తారు. చక్కగా స్టూడెంట్సే అందరూ ఆ 2 days ఏంటంటే ఎవరు క్యారేజ్ తెచ్చుకోకూడదు క్యాంపస్కి, మొత్తం అందరూ ఆ పిల్లల దగ్గర కొనుక్కొని తినాలి. వాళ్ళు పెట్టిన స్టాల్స్లో ఏం పెట్టుకున్నారో అవన్నీ. అది దాన్ని ఎందుకు అంటే పిల్లల్లో ఆ బిజినెస్ మీద ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో అలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అని పెడతాము, వాళ్ళ ఐడియాని ఒక ప్రాజెక్ట్ లాగా వాళ్ళు అక్కడ డిజైన్ చేసుకొని వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒక 5,000 మంది పిల్లలు, ఒక 500-600 మంది ఫ్యాకల్టీ అందరూ ఉంటాము. మమ్మల్ని మెప్పించగలిగితే వాడు బయటికి వెళ్ళి ఇంక జనాలను మెప్పించగలుగుతాడు. ఎవడైనా సరే ఏ బిజినెస్ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ. సో అందుకని వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడిద్ది. దాన్ని పిల్లలు గమనించుకొని ఆ వైపుగా అడుగులేస్తుండాలి. ప్రాక్టికల్గా ఏంటంటే ఫెస్ట్లోకి వచ్చేసరికి 3rd year and 4th year స్టాల్స్ వైపు వాటన్నిటి వైపు ఎంకరేజ్ చేస్తుంటాము. 2nd year 1st year వచ్చేదానికంటే పార్టిసిపేషన్కి ఛాన్స్ ఇస్తాము. అన్నింటిలో వాళ్ళు యాక్టివ్గా మిగతా జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. అలాగే స్పోర్ట్స్ కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఆడుకోనీరు, అందులో ఏం డౌట్ లేదు. 1 hour ఇస్తారు వారంలో. ఆ 1 hour కూడా ఏ వారం ఏదో వచ్చిందనుకో లాక్కుపోయి లోపల కూర్చోబెట్టి పాఠం చెప్పేస్తారు, అందులో ఏం డౌట్ లేదు. 1 గంట ఇస్తారు, ఆ గంట అనేది
మీ అదృష్టం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ రోజు వాన ఉందా లేదా అనేది. సో అది గమనించుకోండి నాన్న. ఆడుకోవటం అనేది శనివారం ఆదివారం చక్కగా ఖాళీలు ఉంటాయి, చక్కగా మీరు అప్పుడు కష్టపడండి, అప్పుడు ఆడుకోండి కాసేపు. ఇక్కడ ఎంజాయ్ చేయాలని ఆలోచించారంటే మట్టికి లైఫ్ మొత్తం కష్టంతో వస్తుంది. ఇక్కడ ఈ 4 సంవత్సరాలు మా మాట నమ్మి మా మీద అభిమానంతో, అలాగే మీ పేరెంట్స్ మీద అభిమానంతో మేము ఏదైతే చెప్తామో విని ఫాలో అవుతారో రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. దానిలో ఏం డౌట్ లేదు. నువ్వు దేనిలో అన్నా ఉండు, దేనిలో అయినా ఉండొచ్చు. మీకు ఊరికే నేను ఎగ్జాంపుల్ నేనే చెప్తా. నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్, బీకామ్ నాది. ఈ రోజు నా దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది చదువుతున్నారు, ఎలా రాగలిగాను ఇక్కడికి? మీకు కూడా నాకంటే బొచ్చడు అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. సో అది దృష్టిలో పెట్టుకోండి. నాకు ఒక ఆర్డినరీ డిగ్రీ ఆ రోజున నేను చదువు మానేసి కూర్చున్నా. నాకు ఫైనల్ ఇయర్లో ఒక మాస్టర్ కూర్చోబెట్టి క్లాస్ బీకి ఎంకరేజ్ చేశాడు. ఎట్ ఏ టైం తెచ్చుకున్నాను, ఒక డిగ్రీ తెచ్చుకున్నా. ఆ డిగ్రీతో అది ఏం చేస్తాలే అని చెప్పి నేను 3 సంవత్సరాలు వ్యవసాయం చేశా. ఇదే పొలం, ఈ పొలంలో పొలం వేసేవాడిని. మనకు 5 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు కౌలుకి తీసుకొని 25 ఎకరాలు పొలం పండించా. 3 సంవత్సరాలు చూస్తే అన్ని రకాల పంటలు వేసేవాడిని. వరి, మిర్చి, పసుపు, ఇంకా పత్తి, ఇవన్నీ ఉండేవి. వర్షం పడితే మాగాణిలోకి వెళ్ళి పనిచేయాలి, వాన లేకపోతే మట్టి పొలంలో పనిచేయాలి. అలా కష్టపడి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. రోజు పొలంలో ఉండేవాడిని. 3 సంవత్సరాలు పనిచేసా. తీరా చూస్తే 2 పంటలలో మిగిలితే 2 పంటల్లో నష్టం వస్తుంది. ఏం ఉపయోగం ఉండట్లా. ఫైనల్గా లాస్ట్కు సమ్మర్లో మా నాన్నగారు ఒకటే చెప్పాను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను, నా సర్టిఫికేట్ పట్టుకొని వెళ్తాను, నాకు డిగ్రీ ఉంది కదా అని చెప్పి బయలుదేరాను. హైదరాబాద్ వెళ్ళాను. 1000 రూపాయలు ఉద్యోగం స్టార్ట్ చేశాం. నేను 1000 రూపాయలతో స్టార్ట్ చేశాను. మా బ్రదర్ 3000తో ఏమో స్టార్ట్ చేసినట్టున్నారు అప్పుడు. బట్ ఈ రోజున కొన్ని కోట్ల రూపాయలు శాలరీలు ఇచ్చే లెవెల్లో ఉన్నాం. అదంతా కూడా కష్టంతో వచ్చిందే, గుర్తుపెట్టుకోండి. కష్టం లేకుండా ఏది రాదు ఎవరికి. మీరు కూడా అంతే గుర్తుపెట్టుకోండి. మీ ముందున్న బాధ్యత ఏంటి? చదవటం. నీవు చదువు 40 మార్కులకే చదువు, నేను ఎక్కువ చెప్పను అసలు. 40 చదువు, సర్టిఫికేట్ పట్టుకో, రా బయటికి. ఎందుకు రాదో చూద్దాం. లైఫ్ పరిగేసుకుంటూ వచ్చింది మన ఎమ్మట. ఏంది నువ్వే సాఫ్ట్వేరే చేయాలా, పద్దా కూర్చుకొని టిక్కు కొట్టుకుంటా? అవసరం లేదు. చాలా ఉన్నాయి అవకాశాలు. నువ్వు చదువు బాగా ఇంట్రెస్ట్ ఉంటే చదువు. దీని తర్వాత ఏంటి, సివిల్ కావాలంటే కలెక్టర్ కావటమో, లేకపోతే ఐపీఎస్, ఐఏఎస్ చాలా చేయొచ్చు. అలాగే గేట్లు రాసుకొని మంచి ఐఐటీలో సీట్లు తెచ్చుకోవచ్చు. అలాగో వెళ్ళచ్చు. లేదు నీకు నచ్చింది, బాగా పాటలు పాడతావు, ఓ సింగర్గా పోవచ్చు. లేదు నచ్చింది నటన చేయటం వచ్చు, యాక్టింగ్, హీరోగా వెళ్ళిపోవచ్చు. అవకాశాలు దాన్ని వెతకండి. ఇక్కడికి కూడా చాలామంది గెస్టులు వస్తుంటారు. పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు కావాలని ఫోటోలు దిగుతారు. వచ్చిన వాళ్ళు గెస్టులు బాగా చేశారు పిల్లలని. అలాంటి అందరూ కూడా మీలోనే ఉన్నారు, మీలోనే ఉంటారు అందరూ కూడా. దాన్ని మీరు మీకై మీరు దాన్ని వెలుగుతో తెచ్చుకోగలిగితేనే మీకు ఆ గుర్తింపు అనేది వస్తుంది, మీకు ఒక లైఫ్ దొరుకుతుంది. సో ఇది గమనించండి చక్కగా. అందరూ కూడా ముందు మమ్మల్ని బిలీవ్ చేయండి. అదొక్కటే మేము కోరుకునేది. ఇక్కడ ఏం జరిగినా బయట మీకు ఏదో చెప్తా ఉంటారు, సెక్రటరీ అంట ఏదో నారలు బిగుతాడండి. ఏం బేగడు, ఏం ఉండదు పీకే. మీకు చక్కగా అన్నీ ఏర్పాటు చేస్తాడు ఇక్కడ కూర్చొని. ఏదన్నా తప్పు చేస్తేనే పిలుస్తాడు, అంతే. వేరే ఏముండదు. ఇంకా మీకు ఏం లేకపోయినా ఎమ్మటే ఆయన అక్కడ నుంచుంటాడు వచ్చి. మీకు క్యాంటీన్లో ప్లేసులు సరిపోతున్నాం, లేకపోతే బస్సుల్లో ప్లేస్ సరిపోతుంది, ఎక్కడ సరిపోతున్నాం ముందు వచ్చి అక్కడ నుంచుంటారు వాళ్ళు, మేనేజ్మెంటు. సో అందుకని మీకు అంతా కూడా కంఫర్ట్గా ఉంటుందమ్మా. చక్కగా చూడండి. అలాగే మేజర్గా పనిష్మెంట్లు ఉంటాయి. అయితే పేరెంట్కి చెప్పే చేస్తాం పనిష్మెంట్ అనేది, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా చేయకూడని పనులు చేస్తే 100% పనిష్మెంట్ ఉంటుంది. దాన్ని పేరెంట్ని పిలవటం, ఇదిగో మీ పాప మీ బాబు ఇలాంటి మిస్టేక్ కమిట్ అయ్యారు, సో వాళ్ళకి ఈ పనిష్మెంట్ ఇవ్వబోతున్నామని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే పనిష్మెంట్స్ మీ విల్లింగ్తోనే ఉంటుంది. కొన్ని చోట్ల ఏం జరుగుతూ ఉంటుందంటే మా దాకా రావు, మేము ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా కొంతమంది ఫ్యాకల్టీ వాళ్ళు ఓన్గా ఏదో ఒకటి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రతి ల్యాబ్ మార్కు మా ఇద్దరిలో ఎవరో ఒకరిని చూడకుండా వెళ్ళవు బయటికి. ఒక మార్క్ తగ్గింది అంటే ఎందుకు తగ్గింది, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కాపీ కొట్టారా, ఫెయిల్ అయిపోతారు, అందులో ఏం డౌట్ లేదు. కాపీ అని ఏదైనా పెట్టారంటే మటుకి ఫెయిల్, ఇంక దానిలో ఇంకా ఆప్షన్ ఉండదు. మార్కులు తక్కువ వేస్తే నష్టపోయేది స్టూడెంటే. 10 మార్కులు 20 మార్కులు వేసి పాస్ చేయొచ్చు, పాస్ మార్క్ వేసి. బట్ ఇక్కడ చెప్పాను కదా ఇందాక, 50% వాళ్ళు ఉన్నారు, 90% వాళ్ళు ఉన్నారు. 90% పర్లా ఎట్లా కొట్లా 70% క్రాస్ అయిపోతుంటారు. బట్ 50% వాడికి వాడే కనుక కాపీ కొట్టి కనుక ఉంటే, ఇక్కడ మార్కులు తక్కువ వేసి పాస్ చేసి ఉంటే
రేపు 60% కాదు కదా, ఎందుకు పనికిరాని డిగ్రీ ఒకటి చేతికి వచ్చింది. అలాంటి పరిస్థితి పిల్లలకు రాకుండా చూడటమే మా బాధ్యత అండి. సో అందుకని మీరు మమ్మల్ని ఇష్టపడండి, చక్కగా మీకు ఏది కావాలన్నా సరే ఆ నెంబర్లో కాల్ చేయండి. మీకు క్లాస్ టీచర్స్ నెంబర్స్ కూడా ఉంటాయమ్మా దానిలో. పోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే గ్రూప్ అంటే సెక్షన్స్ విడగొడతారు. మీ సర్నేమ్ ప్రకారం సెక్షన్స్ విడిపోతారు. మీరు ఎవరు కూడా పేరెంట్స్ మా ఫ్రెండ్ ఆ క్లాస్లో ఉంది, నేను ఈ క్లాస్లో ఉన్నాను వచ్చి రికమెండ్ చేయొద్దు, రిక్వెస్ట్ చేయొద్దు. ఒకే కాలేజీలో ఉంటారు, కాకపోతే పక్క రూముల్లో ఉంటారు వాళ్ళు. వాటికి చాలా సిల్లీగా ఉంటాయి, అలాంటి అడగద్దు ఎవరు కూడా. పిల్లలందరికీ ఏంటంటే ఒకే రూల్ ఉంటుంది, వాళ్ళ సర్నేమ్ 10th క్లాస్లో ఎలా అయితే ఉందో దాని ప్రకారం సార్ట్అవుట్ చేస్తాము. ఆడపిల్లలందరూ సర్నేమ్ నేమ్ వైజ్ రెండింటిలో మేము కన్సిడర్ చేసుకొని సార్ట్అవుట్ చేస్తాం. కాబట్టి మేము ఇచ్చేది ఎక్కడా కూడా ఎవరికి సపరేట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళు ఈ సెక్షన్ వీళ్ళు ఈ సెక్షన్ అని ఇవ్వమ్మా. అందరూ కూడా పేరెంట్స్ గమనించుకున్నది, మా మీద ఒత్తిడి తేవద్దు. అలాగే ఫోన్స్ తెస్తే దొరికితే మటుకి దయచేసి మా దగ్గరకు వచ్చి కూర్చోవద్దు. నా దగ్గర ఉంటాయి, అందులో ఏం డౌట్ లేదు. ఎవడు ఫోన్ తీసుకున్నా తెచ్చి నా రూమ్లో పెడతారు. అంతవరకు అయితే నా దగ్గరే ఉంటుంది, నేనే రిలీజ్ చేస్తాను. బట్ ఆఫ్టర్ 1 ఇయర్ వరకు సేఫ్గా మా దగ్గరే ఉంటాయి. సో అదొకటి. పోతే ఈ హాస్టల్స్ గురించి కూడా మీకు చాలా డౌట్లు ఉంటాయి. చాలామంది చాలా ప్లేసెస్ నుంచి ఈసారి దూరం నుంచి కాల్స్ వచ్చినాయి మాకు, అది కూడా హ్యాపీనిచ్చింది. అనంతపురం నుంచి అటువైపు నుంచి కూడా వచ్చారు, ఇటు శ్రీకాకుళం వైపు నుంచి కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. హాస్టల్స్ వచ్చేసరికి బాయ్స్కి 2 ఇయర్సే మెయింటైన్ చేస్తున్నాం ప్రజెంటు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మన దగ్గర ఉంటుంది హాస్టల్. సో బాయ్స్కి వచ్చేసరికి మన కిడ్స్ అక్షర క్యాంపస్లో ఉంటుంది హాస్టల్. అలాగే గర్ల్స్కి వచ్చేసరికి విజయపురి కాలనీ ఫస్ట్ లైన్ లాస్ట్లో ఉంటుందండి. విజయపురి కాలనీ గుంటూరులో మన జేకేసీ కాలేజీ రోడ్లో విజయపురి ఫస్ట్ లైన్ లాస్ట్లో మన హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్స్ ఇందాక చెప్పినట్టే గర్ల్స్ హాస్టల్ మొత్తం కూడా మేమే పర్యవేక్షణ చేస్తుంటాము. వార్డెన్స్ ఉంటారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే మా పర్మిషన్ ఉంటేనే బయటికి వెళ్తారు. పేరెంట్స్ కూడా చెప్తున్నానండి అందరినీ కూడా, ఎవరైతే హాస్టల్లో ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు. ఆడపిల్లలు అయితే పర్టికులర్గా చెప్తున్నానండి, ఎవరిని పంపించొద్దు. వస్తే మీరు రండి, లేకపోతే మాకు ఫోన్ చేయండి ఏదన్నా పిల్లలకు ప్రాబ్లం ఉంటే. దయచేసి మా తమ్ముడు వస్తున్నాడు, మా అన్నయ్య వస్తున్నాడు, ఎవరో వస్తున్నారు కొద్దిగా పంపించండి అని చెప్పి మట్టుకు ఎవరు రిక్వెస్ట్ చేయొద్దు. అలాంటివి పంపించను. ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నాకున్నాయి. కాబట్టి నేను వాటిని ఎంకరేజ్ చేయమండి. మీరు ఫోన్ చేయండి. మీరు చేయలేని పని ఏదైనా ఉంటే మాకు డైరెక్ట్ మాతో కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ ఉంటుంది, పెట్టుకోండి. మీరు కాల్ చేస్తే నేను ఎప్పుడైనా సరే మీతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఏ కారణం చేత అయినా ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ రివర్స్ కాల్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పుడు మీటింగ్లో ఉన్నాం, కాల్స్ వస్తూనే ఉన్నాయి. మేము అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కాల్ చేస్తాం, ఏంటి ఎందుకు చేశారు అనేది. సో అలాగే మీకు కూడా కాల్ వచ్చింది, ఎంతసేపు చేసినా మాట్లాడట్లేదు ఎత్తట్లేదు అని చెప్పి అనుకోవద్దండి. రకరకాల కారణాల్లో ఎక్కడ కూడా ఉంటాం కాబట్టి ఎత్తకపోయినా ఈవినింగ్ నైట్ అయినా మీకు కాల్ చేస్తాం, అందులో ఏం డౌట్ ఉండదు. సో అలాగే ఏదన్నా సీరియస్గా ఉన్నా కూడా ఫస్ట్ మేమే రియాక్ట్ అవుతాము. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా చేస్తామండి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎనీ అర్జెన్సీలో మీకు మీ పిల్లలు ఏదన్నా నాకు ఇప్పుడు ఇదిగో 1000 రూపాయలు కావాలని అడిగితే మీరు రాలేని పక్షం కనుక ఉంటే, రాలేకపోతే మాకు కాల్ చేయండి, నేను ఏర్పాటు చేస్తా, తర్వాత పంపించండి మీరు. అంతేగాని దయచేసి వేరే వాళ్ళని ఎవరిని కూడా హెల్ప్ తీసుకోవద్దు. ఎందుకు అంటే లాస్ట్ టైము ఒక చిన్న ఇన్సిడెంట్, ఇక్కడికి వచ్చినాక ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అమ్మాయికి దూరం నుంచి వచ్చింది, వైజాగ్ వైపు నుంచి. ఎవరో తెలియదని ఆ అమ్మాయికి నెంబర్ కొడుతు అబ్బాయికి డబ్బులు పంపించడం మొదలుపెట్టాడు వాళ్ళ నాన్న. ఆ తర్వాత ప్రాబ్లం అయింది, వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆ పిల్లలు ఇంకో పెద్ద ఇష్యూ అయిన తర్వాత అది నోటీస్కి వచ్చింది. అందుకని అప్పటి నుంచి అది కూడా ఎత్తేసాను. మా ఆఫీస్లో నేనే ఇప్పిస్తాను, నెంబర్ నోట్ చేసుకొని చక్కగా ఇస్తారు, మీరు మళ్ళీ పంపించండి. కాల్ చేసి చెప్తే చాలు. దయచేసి ఎవరు కూడా వేరేగా తీసుకోకండి వీటన్నిటిని కూడా. అలాగే పిల్లలు మీకు ఏది కావాలన్నా సరే హాస్టల్తో ఉన్నారనుకోండి, వీలైనంత వరకు 15 డేస్కి మీరు పంపించుకోండి. ఏదన్నా కావాలంటే వీకెండ్లో మేమే ఆ స్టోర్కి ఏదైనా తీసుకెళ్ళి వదిలిపెడతాము, ఒక 1/2 అవర్ టైం ఇస్తాం, మా బస్సులోనే తీసుకెళ్ళి దింపుతాము. వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎస్కార్ట్ వెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అది గమనించుకొని మీ పిల్లల్ని ఇక్కడ చేర్చడమా బయట చేర్చుకోవడమా అనేది మీరు డెసిషన్ తీసుకోండి. ప్రజెంట్ అయితే మట్టికి హాస్టల్ విషయంలో మేము అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కంఫర్ట్గా లేము. నెక్స్ట్ ఇయర్కి మట్టికి 2 కాలేజీలో 2 హాస్టల్ బిల్డింగ్లు అయితే కట్టేసుకుంటాము. మాకు అంటే బయట నుంచి ప్రాబ్లం వస్తుంది, అది బాగాలేదు ఇది బాగాలేదని. మనమేమో రెంటెడ్ బిల్డింగ్స్లో చేయలేము.
సో ఓన్గా తయారు చేసి కట్టేసుకోవాలని చెప్పి డిసైడ్ అయి ఉన్నాము. ఆ క్యాంపస్లో ఒక బిల్డింగ్ రెడీ అవుతుంది, ఈ క్యాంపస్లో ఒక బిల్డింగ్ రెడీ చేస్తామండి. నెక్స్ట్ జూన్ కల్లా, నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కల్లా పిల్లలకి కొత్త బిల్డింగ్లో ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో అది నేను మీకు చెప్పేది. అలాగే హాస్టల్స్లో ఏంటంటే బాయ్స్ వచ్చేసరికి కూడా మామూలుగా సండే ఒక్కరోజు కాసేపు బయటకు పంపిస్తామండి, మగ పిల్లలు కాబట్టి. బట్ అది కూడా నేను ఈ సంవత్సరం కొంచెం మార్చాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఏమైందంటే హాస్టల్ నుంచి బయటకు వచ్చారు ఒక 4 పిల్లలు, కారు తీసుకొని తిరిగి వస్తా బయటకు వెళ్ళారు, కార్లు అద్దెకి తీసుకున్నారు, బయటకు పోయి తిరుగుతా అది చిన్న యాక్సిడెంట్ చేసి వచ్చారు. ఆ డబ్బుల కోసం పేరెంట్ని అడిగితే ఎక్కడ తిడతారా అని చెప్పి వాడిని అడిగి ఈయన అడిగి అది ఒక పెద్ద గందరగోళం అయిపోయింది. సో ఈ సంవత్సరం అంత టైం కూడా ఇవ్వదలుచుకోలే, ఒక 2-3 అవర్స్ కంటే ఎక్కువ బయటకు వెళ్తానికి కూడా ఆ బాయ్స్కి కూడా ఇవ్వదలుచుకోలేదు. అలాగే ఈ గర్ల్స్ని కూడా మీరు గమనించుకోండి, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే మీకు దొరకకుండా చేస్తారు. అమ్మ ఇప్పుడు వస్తే లేట్ అయ్యిద్ది, రేపు పొద్దున్నే బయలుదేరి వస్తానని చెప్తారు. బట్ మా దగ్గర 6ంటికే బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తారు, మీ ఇంటికి సాయంత్రం 6ంటికి వస్తారు. ఈ మధ్యలో ఏ ఒక పెత్తనాలు ఏ గుళ్ళో లేదా గోపురాల్లో లేదా ఇంక వగేరా చేసేసి చేరుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడ పర్మిషన్ ఇవ్వను. మీరు తప్పుగా తీసుకుంటే తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నాకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చున్నాయి కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది మీకు. ఇంకొక వింత ఏంటంటే హాస్టల్ అమ్మాయి చక్కగా సీనియర్తో ఎట్లా పరిచయం అయింది, మాటల్లో వాడేదో ఇట్లాగే వాడు కూడా ఒక కారు యాక్సిడెంట్ చేసి నాకు ఒక 50,000 డబ్బులు కావాలన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, అసలు కళ్ళు నీళ్ళు అది వాళ్ళు ఏడుస్తుంటే పేరెంట్స్ ఇద్దరు నాకేం చేయాలో అర్థం కాల. వాళ్ళిద్దరు వాళ్ళ నాన్నగారు ఒక చిన్న షాప్లో క్యాషియర్, ఒక బట్టల షాప్లో క్యాషియర్. సాయంత్రం రోజు ఇంటికి డబ్బులు తెచ్చుకుంటాడంటే ఇంట్లో పెట్టుకొని పొద్దున్నే తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు ఆయన. అలా ఆ డబ్బులు ఒక 70,000 తెచ్చి అక్కడ పెడితే ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు శనివారం ఆ బ్యాగ్లోంచి ఆ డబ్బులు తీసుకొచ్చి వాడికి ఎవరికో ఇచ్చింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డబ్బులు ఎడిపోయినాయి, ఎక్కడ పోయినాయి, ఇంట్లో వాళ్ళు కదా, ఇంట్లో కూతురు ఎక్కడ పోయినాయి అని అడుగుతుంటే అర్థం కాలేదు. డౌట్ వచ్చి చిన్నగా ఆ ఎంక్వైరీ పిల్లలతో హాస్టల్ దాకా వచ్చింది, నా దాకా వచ్చింది. తీరా కనుక్కుంటే ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చేసింది ఆ అమ్మాయి. వాళ్ళ నాన్న ఉద్యోగం పోయింది, చిన్న ఎంప్లాయ్ కదా, క్యాషియర్ అంటే ఏమొస్తాయి మీకు తెలుసుగా, పోయింది. నా దగ్గర కూర్చుంటే నేనేం చేయగలుగుతాను, మొత్తం నష్టం అంతా జరిగిపోయింది. అలా పిల్లలు తెలియకుండానే తప్పుల్లోకి ఇరుక్కుపోవడానికి ఛాన్సులు ఉన్నాయండి. దయచేసి గమనించండి. ఎప్పటికప్పుడు మన పిల్లల్ని మనం ప్రేమించొద్దు అని చెప్పండి. మనకి ఇప్పుడు మీకన్నా ఎవరు వాళ్ళ వెల్వేషర్ లేరు. ఇవాళ ప్రతి తల్లి ప్రతి తండ్రి ఏం కోరుకుంటాడు, నా పిల్లోడు నాకంటే బాగా బతకాలి, నా పిల్ల నాకంటే బాగా బతకాలి, అంతేనా? ఇంకేమైనా అడుగుతామా మనం? ఇంకేమైనా అడుగుతామా మనం? వాళ్ళు ఏమైపోతున్నా కూడా ఎంత తప్పు చేసినా కూడా నా దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అమ్మ ఎంత పెద్ద తప్పు చేశాడు కంటే పోనీయండి సార్, ఈ ఒక్కసారికి అలౌ చేయండి సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్, ఇట్లా వాళ్ళు అడుగుతుంటారు. కానీ వీడికి తెలిసే లోపల టైం కాస్త అయిపోతుంది, పుణ్యకాలం వెళ్ళిపోతుంది, వాడి చేతిలో ఉన్న టైం వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మేము ఇవన్నీ కూడా కేర్ఫుల్గా కొంచెం మా సిస్టమే అదమ్మా, ఎక్కువ మానిటరింగ్ ఉంటుంది. స్టాఫ్ మేము పైన సూపర్వైజర్లు అని ఉంటారు ఫ్లోర్లో కూడా, వాళ్ళు ఎక్కువ లేడీసే ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లలు ఎవరెవరితో మూవ్ అవుతున్నారు, వీళ్ళ మూమెంట్ ఎలా ఉంది అన్నీ గమనిస్తుంటారు. డౌట్ రాగానే మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటారు. వీళ్ళకి తెలియదు మా దగ్గరకు వచ్చేసినాయి అని, ఫోటోలు వచ్చేస్తూ ఉంటాయి. డైరెక్ట్ వాళ్ళు ఫోటో తీస్తారు, పెట్టేస్తారు మాకు, ఇలా ఉందని. ఎమ్మటే మేము అలర్ట్ అయిపోతూ ఉంటాము. వాళ్ళ మీద వాళ్ళ క్లాస్ ఇన్ఛార్జిని అలర్ట్ చేస్తాము. ఎమ్మటే ఆటోమేటిక్గా మాకు ఐడెంటిఫై అవడానికి మనము దాని మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళని ట్రాక్ చేయడానికి. ఇక్కడ ఎవ్వరికీ నష్టం జరగలేదు, గుర్తుపెట్టుకోండి. నష్టం జరిగితే ఈరోజు ఇంతమంది పిల్లలు ఇంతమంది పేరెంట్స్ మా దగ్గరకు రారు. పిల్లలకి మేలు జరుగుతుంది కాబట్టి ఇంతమంది వస్తున్నారు. మా వర్క్ వల్ల పిల్లోడికి మేలు జరుగుతుంది కాబట్టే వస్తున్నారు. ఉద్యోగాలు అవన్నీ మా తమ్ముడు చెప్తాను, నాకు సంబంధం లేదు, అది నేను దూరను వాటిలోకి. నేను నా బాధ్యతగా ఏం చేస్తున్నాను అనేది, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది మేము ముందు చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా మేము అన్ని విధాలా దగ్గరుండి చూసుకుంటాం కాబట్టి అక్కడక్కడ ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళు చేసిన పనుల మీద ఒక్కోసారి పనిష్మెంట్స్ గట్టిగానే ఇస్తాము. దాన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు. మీ పేరెంట్స్ తర్వాత మమ్మల్ని పేరెంట్గా ట్రీట్ చేయండి. మీరు ఎప్పుడైతే అలా ఫీల్ అవుతారో మేము మీకు ఏ పని చేసినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ పిల్లాడికి నష్టం జరిగే పని అయితే ఏది జరగదని మటుకి 100% చెప్తానండి. అలాగే మీరందరూ కూడా
సార్ చెప్పారు ఇందాక మీకు ఫైల్లో ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్, కానీ ఆ బీస్ అని చెప్పి మన సాఫ్ట్వేర్ ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోతే పిల్లోడ్ డేటా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు నాకు తెలిసి, ఎక్కువ రూరల్ ఏరియాస్ నుంచే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఫోన్ వాడటము అది చూసుకోవడం కూడా తెలియకపోవచ్చు అండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కష్టం అనుకోకుండా ఎప్పుడో ఒకప్పుడు ఒక పూట రండి. మేము మ్యాక్సిమం ఆదివారం కూడా ఒక హాఫ్ డే దొరుకుతాం. ఎప్పుడన్నా మరీ ఇబ్బందిగా అనిపిస్తే తప్ప ఆదివారం కూడా మేమిద్దరం క్యాంపస్లోనే దొరుకుతాం మీకు. ఈ క్యాంపస్ ఆ క్యాంపస్ ఏడవ చోట భూతాల్లా తిరుగుతూనే ఉంటాం, అందులో ఏం డౌట్ లేదు. పగల మేము 5 వరకు కాలేజీలో ఉంటే 7కి మళ్ళీ హాస్టల్లో కనపడతాం. వెళ్ళి కాసేపు హాస్టల్లో కూర్చుంటాం, పిల్లలందరూ అక్కడ చెప్తారు, అన్నీ తెలిసిపోతాయి. పిల్లల్లో ఏం తాగదు, ఏం తప్పు చేసినా మా దగ్గరకు వచ్చింది. నాకు ఏం లేదు, ఏరా నీ అంత రోడ్లు ఏడరా అంటే మొత్తం చెబుతాడు కాలేజీలో జరిగాయన్నీ. సో ఎంత సింపుల్ అనమాట పిల్లల్ని మేము ట్రాక్ చేసుకోవడం. సో అవన్నీ చేస్తాం కాబట్టే కాలేజీ ఇలా ఉంది. మీ అందరూ కూడా ఇష్టపడ్డారు. మీ ఏదైతే ఇష్టపడ్డారో దాన్ని ఎక్కడా కూడా మేము వమ్ము చేయమని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మాకు అలవాటు ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్లాసులు స్టార్ట్ అయ్యేటప్పుడు చక్కగా భోజనాలు పెట్టుకోవడం అలవాటు పేరెంట్స్కి పిల్లలకి. అలాగే 4th ఇయర్ మళ్ళీ గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికేట్ ఇచ్చి పంపించే రోజు మళ్ళీ అలాగే పెట్టి పంపిస్తాము. సో దాన్ని కూడా అందరూ కూడా భోంచేసి మీ పిల్లల్ని చక్కగా రూములకు వదిలేసి వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలకి ఏంటంటే ర్యాగింగ్ ఫ్రీ అని చెప్పాము, దానికి కారణం కూడా చెప్తా. ఎదురుగా ఉన్న బిల్డింగు 1st ఇయర్ బ్లాక్, ఇంకెవడు రాడు దానిలోకి. ఎవడన్నా వచ్చాడంటే గన్ పెట్టేస్తారు అక్కడ కూర్చొని సూపర్వైజర్లు. అలాగే రూమ్స్ కొన్ని తగ్గితే ఈ ఫ్లోర్లో మెయిన్ బ్లాక్ ఏదైతే ఉందో కేకేఆర్ బ్లాక్, ఇది కేఎస్ఆర్ బ్లాక్ అండి. కేకేఆర్ బ్లాక్లో 1st ఫ్లోర్ మొత్తం వాళ్ళకు ఉంటుంది, ఇంకా మళ్ళీ రెండో వాళ్ళు రావడానికి ఉండదు దానిలోకి. ఓన్లీ 1st ఇయర్సే ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు రూమ్ నెంబర్స్ అవన్నీ కూడా అనౌన్స్ చేస్తారు. తర్వాత ఆ రూమ్స్కి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్ళి కూర్చోండి. చక్కగా కొంతసేపు ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఇప్పుడు ఒక 10 రోజులు అసలు ఏం జరగదు, ఓన్లీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని జరుగుతుంది. మీకు జస్ట్ క్లాసెస్ ఉండవు. ఒక నోట్బుక్ తెచ్చుకోండి, చక్కగా రోజు ఏం చూపిస్తున్నారో అది రాసుకోండి చాలు. ఏం చూపిస్తారో అది రాసుకోండి. దానికి ఏం జరిగిద్ది అనేది లాస్ట్లో మేము ఎదురు మాట్లాడతాం, మిమ్మల్ని ఎందుకు అక్కడ పంపించాము అనేది. సపోజ్ ఒకసారి క్యాంపస్ విజిట్ అని పంపుతాం, ఈ క్యాంపస్లో విజిట్ చేసి రండి అని. ఇది మీరు ఒక కాలేజీగా చూసుకుంటే కాలేజీ, ఒక బిజినెస్ దానిలాగా చూసుకుంటే బిజినెస్ అయ్యిద్ది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఒక ఇండస్ట్రీకి వెళ్తారు, అక్కడికి వెళ్తే మీకేం సంబంధం ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతారు. ఏంట్రా బాబు నువ్వు కంప్యూటర్ చదువుతుంటే నిన్ను ఏదో ప్రొడక్షన్ ఇండస్ట్రీకి తీసుకెళ్లారంటారు. బట్ నీ అవసరం ఏముండిద్ది అనేది నువ్వు వెతుక్కుంటే దొరికిద్ది అక్కడ. ఆడు పని చేతులతో చేస్తున్నారు అనుకో, నువ్వు కంప్యూటర్తో ఏమన్నా మిషన్తో చేయించగలవా? ఆలోచన చేయి, సృష్టించు, నువ్వు ఒక పెద్ద కోటేశ్వరుడు అవుతావు. అలా ఆలోచించగలిగిన రోజు నీ ఆలోచన అంతా కూడా క్వశ్చనింగ్ లాగా ఉండాలి. ఫోన్ పట్టుకుంటే ఇది ఫోన్ అనుకున్నావు అనుకో, ఫోనే. ఈ ఫోన్ అసలు ఎలా పనిచేస్తుంది, దీనికి ఏం కావాలి ఏంటి, దీనికంటే ఇంకా నేను ఏమన్నా కంఫర్ట్గా ఇవ్వగలనా అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో నువ్వు ఇంజనీర్. ఊరికి చేతిలో ఉన్న బాల్ పెన్ చూసుకోండి, ఆ బాల్ పెన్ రాసుకోవడానికి పనికి వచ్చింది. బట్ దాన్ని అలా రాసుకోవడానికి పనికి రావడానికి సృష్టించినాడు ఎవడు, వాడు ఒక బిలియనీర్ అయి ఉంటాడు. అప్పుడు ఈ మైకు ఇది అంతే. మీరు ఆలోచన అనేది ప్రతిదీ క్వశ్చన్ మార్క్తో రావాలి స్టూడెంట్ అనే వాళ్ళకి. అప్పుడు మంచి లైఫ్ అదే దొరికిద్ది. మనకు తెలియదు మన చేతిలో ఏముండిద్ది అనేది, అది కాలం నిర్ణయిస్తూ ఉంటుంది. ఇప్పుడు మేమున్నాము, ఈ సంస్థ ఇక్కడ ఉంది, ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే 2వ కాలేజీకి పోతామని. తీసుకెళ్ళాడు దేవుడు అక్కడికి, అది రన్ అవుతుంది. ఆ తర్వాత ఎక్కడ తెలియదు, నడుస్తూ ఉంటాం. మీ అందరి సహకారం కావాలి దానికి. మీరందరూ మీ నోట్స్ అలవుతో చక్కగా మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మాకు సహకరించాలి అన్నిటికి కూడా. రైట్? థ్యాంక్ యూ ఆల్.